నమస్తే అండి, నా పేరు పాషా. నేను ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్ట్రిక్ట్. సూర్యాపేట పక్కన ఎండ్లాపల్లి అనే గ్రామం అండి. మాకు తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్ట్రిక్ట్ సూర్యాపేట లోకల్ పాత బస్టాండ్ రోడ్లో నవోదయ స్కూల్ ఎదురుగా ఆపోజిట్లో జెన్యూన్ కార్స్ తెలంగాణ అని కార్ బజార్ అవుతుంది. అక్కడ ఎల్లారెడ్డి సారు నవీన్ అన్న ఇద్దరు అక్కడ ఆఫీస్లో ఉంటారు. ఆ ఎల్లారెడ్డి సార్ నెంబర్ వచ్చేసి 9705851972 అండి. ఎల్లారెడ్డి సార్ నెంబరు. అక్కడ ఏమైనా లోకల్ కార్లు కావాలంటే అక్కడికి వెళ్ళి మీరు చూసుకోవచ్చు, తీసుకోవచ్చు. లేదంటే ఢిల్లీ కార్లు ఏదైనా మీకు కావాలన్నా సరే, మేము పెట్టే వీడియోలో ఏదైనా కారు నచ్చి మీరు తీసుకోవాలన్నా సరే అక్కడికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి మీరు పేమెంట్ చేసుకోవచ్చు. అక్కడ పేమెంట్ చేసి మీరు రిసిప్ట్ అయితే పొందొచ్చు అండి. ఓకే అండి, ఈరోజు ప్రస్తుతానికైతే ఢిల్లీలో అయితే ఉండడం జరిగింది. ఈరోజు మీకోసం హ్యుందాయ్ యాక్సెంట్ ఎస్ వేరియంట్ డీజిల్ బండి 2014 మోడల్ ఆల్ ఒరిజినల్ ఉంది. పర్ఫెక్ట్ బానెట్ నుంచి డిక్కీ వరకు ఏ పీసు కూడా మారలేదు, కంప్లీట్ ఒరిజినల్ ఉంది బండి. 46,000 కిలోమీటర్ తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఉంది, ఒరిజినల్ బండి. ఈ బండి చాలామంది ఎక్సెంట్లు కావాలంటున్నారు కాబట్టి వాళ్ళ కోసం అనేది ఎక్సెంట్ అనేది తీసుకురావడం జరిగిందండి. బండి మాత్రం మిస్ చేసుకోకండి, డోంట్ మిస్ దిస్ కార్. చాలా బాగుంది. ఇది ఇలాంటి కార్లు అనేది కొంచెం రేర్గా దొరుకుతాయి. దొరికినప్పుడు ఏంటంటే ఎమ్మడే తీసుకోవాలి, మళ్ళీ దొరకాలంటే దొరకవండి. ఒకసారి బండి చూద్దాం. దీని డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా. హ్యుందాయ్ యాక్సెంట్ ఎస్ వేరియంట్ మిడ్ వేరియంట్ సిల్వర్ కలర్ బండి, డీజిల్ బండి, 2014 మోడలు, సింగిల్ ఓనరు, 46,000 కిలోమీటర్ తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఉంది. ఆ బండి చాలా బాగుందండి. ఒకసారి పీస్ టు పీస్ చూపిస్తా, చూసుకోండి. కీస్ అయితే సింగిల్ కీ ఉందండి, సెకండ్ కీ కూడా ఉందన్నాడు కానీ అది దొరుకుతలేదు అన్నాడు. ఒకవేళ దొరికితే ఇస్తా అన్నాడు, లేకపోతే లేదండి. ఆ ఫ్లిప్ కీ అయితే సింగిల్ కీ అయితే ఉంది, చూడొచ్చు. ఒకసారి చూడొచ్చు అండి. ఫ్రంట్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవు, ఆల్ ఒరిజినల్ ఉంది. బానెట్ నుంచి డిక్కీ వరకు ఏ పీస్ రిప్లేస్ కాలేదు, ఆల్ ఒరిజినల్ ఉంది. ఫ్రంట్ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఆ ఫాగ్ ల్యాంప్స్ వచ్చేసి 100కి ఒక 70 నుంచి 80% ఉన్నాయి. హెడ్ ల్యాంప్స్ వచ్చేసి 100కి 95% హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయండి. బానెట్ మీద ఎటువంటి స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవు, ఆల్ ఒరిజినల్ ఉంది బండి. ఒకసారి 360 డిగ్రీస్లో ఒకసారి చూసుకోండి. బండి ఆల్ ఒరిజినల్ ఉందండి. బండి ఎక్కడ స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవు. చిన్న టచ్అప్లు అనేది అయినాయి కానీ పెద్ద మేజర్గా అయితే యాక్సిడెంట్ అయితే లేదు. చిన్న టచ్అప్లు అంటే ఇక మీకు తెలుసు, అక్కడక్కడ ఢిల్లీ బండి ఏ బండి అయినా సరే కామన్. అది చిన్న స్కాచెస్ పడితే చిన్న పెయింటింగ్ చేసుకోవడం అనేది పెద్ద సమస్య కాదు. చూడొచ్చు, ఆల్ ఒరిజినల్ ఉంది బండి. ఇలాంటి బండి మిస్ చేసుకోవద్దండి. దొరికినప్పుడు తక్కువ రేటింగ్ తిరిగినాయి ఇలాంటి బండ్లు చాలా రియల్గా దొరుకుతుంటాయి. దొరికినప్పుడు తీసుకోవాలి. రియర్ వ్యూ చూడొచ్చు, ఎక్కడ స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవు. వెనకాల బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ కాలేదు, టైల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ కాలేదు. వెనకాల చూడొచ్చు, డిఫాగర్ కూడా ఉంది, యాంటీనా కూడా ఎటువంటి డ్యామేజ్ కాలేదు. రూఫ్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉందండి. చూడొచ్చు మీరు. ఒకసారి 360 డిగ్రీస్లో ఒకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత మీకు అన్నీ మళ్ళీ ఒకసారి చూపిస్తా అండి. చూడొచ్చు, రైట్ సైడ్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవండి. బండి మాత్రం చాలా బాగుందండి. ఇది ఒకసారి డోర్లు చూసుకోండి. రైట్ సైడ్ సెకండ్ డోర్ అండి, కంప్లీట్ ఒరిజినల్. ఇది చూడొచ్చు మీరు, కంప్లీట్ ఒరిజినల్. బండి మాత్రం ఇది తీసుకుంటే ఒక సిల్ బండి తీసుకున్నట్టే అండి, మీకు ఎక్కడ ఇబ్బంది లేదు. రన్నింగ్ బోర్డు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బాడీ లైనింగ్ కూడా కంప్లీట్ ఒరిజినల్ ఉంది. చూడొచ్చు, ఇక్కడ ఒక చిన్న స్కాచెస్ ఉందండి, చిన్నది. ఇక ఇలాంటి స్కాచెస్ అయినప్పుడే పెయింటింగ్ అనేది పడుతుంది. ఇదే పెయింటింగ్ అంటే స్కాచెస్ టచ్అప్లు అంటే పెద్దగా ఏదో అనుకుంటారు కానీ ఇలాంటి చిన్న ఏదైనా గీతలు కట్టెలో ఏదైనా చిన్న గీరకపోయినాయి, అలాంటి చిన్న పిల్లలు గీరినవి ఏదో చిన్న స్కాచెస్ ఉంటే పెయింటింగ్ అనేది చేస్తారు. అదే పెద్ద విషయం కాదు. బాడీ లైనింగ్ చూడవచ్చు, బాడీ లైనింగ్ మాత్రం కంప్లీట్ ఒరిజినల్ అండి. నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇది. పంచెస్, పిల్లర్ పంచెస్ కూడా చూసుకోవచ్చు, కంప్లీట్ ఒరిజినల్ అండి. బండి చాలా బాగుందండి. ఇది సీట్ కవర్స్ వచ్చేసి 100కి 90% సీట్ కవర్స్ ఉన్నాయండి. చాలా బాగున్నాయి సీట్ కవర్స్ కూడా. చూడొచ్చు మీరు. రూఫ్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. చూడొచ్చు మీరు. రియర్ ఏసీ వెంట్స్ కూడా ఉన్నాయండి. చూడొచ్చు, వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. 4 పవర్ విండోస్ ఉంటాయి. డ్రైవర్ సైడ్ డోరు చూడొచ్చు, 4 పవర్ విండోస్ ఉన్నాయి. చైల్డ్ లాక్ ఉంది. ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ సైడ్ మిర్రర్స్ అండి. ఈ ఫీచర్స్ అయితే ఉన్నాయి. స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి. చూడొచ్చు మీరు. కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంది. చాలా నీట్గా ఉందండి వెహికల్. మీకు ఇంటీరియర్లో మళ్ళీ ఒకసారి కూడా చూపిస్తాను నేను. టైర్ కండిషన్ అండి, టైర్ కండిషన్ చూసుకోవచ్చు. సీల్ టైర్లు అండి. చూడొచ్చు, సీల్ టైర్లు. షాకర్ కంప్లీట్ ఒరిజినల్. కంపెనీ నుంచి వచ్చిన వీల్ క్యాప్సే ఉన్నాయి. ఎటువంటి చేంజింగ్ అయితే జరగలేదండి.
కంపెనీ నుంచి వచ్చిన వీల్ క్యాప్సే ఉన్నాయి. మరి 46,000కు ఏమో చెడిపోద్ది బండి, ఏం చెడిపోదు. వెనకాల టైరు కంప్లీట్ ఒరిజినల్ సిల్ టైర్ అండి, షాకర్ కంప్లీట్ ఒరిజినల్. వీల్ క్యాప్ కూడా బండితో వచ్చిన హుందాయ్ కంపెనీ వీల్ క్యాప్ ఉందండి, ఎటువంటి చేంజింగ్ అయితే జరగలేదు. ఒకసారి డిక్కీ కూడా చూపిస్తాను మీకు, డిక్కీ చూడొచ్చు కంప్లీట్ ఒరిజినల్, ఎక్కడ వర్క్ జరిగినట్టు కానీ ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ కానీ ఎక్కడ లేదండి. చూడొచ్చు మీరు కంప్లీట్ ఒరిజినల్ ఉంది, చూడొచ్చు కంప్లీట్ ఒరిజినల్ ఉంది. క్వార్టర్ ప్యానల్ పంచెస్ కూడా చూసుకోవచ్చు, క్వార్టర్ ప్యానల్ పంచెస్ కంప్లీట్ ఒరిజినల్ అండి. చూడొచ్చు పంచెస్ ఎక్కడ డిస్టర్బ్ అయితే కాలేదు, చూడొచ్చు. కాకపోతే కొంచెం దుమ్ము ఉందండి, ఇది ఒకటి పెద్ద పట్టించుకోకండి, కొంచెం దుమ్ము ఉంది కానీ కంప్లీట్ ఒరిజినల్. క్వార్టర్ ప్యానల్ పంచెస్ అనేది ఎక్కడ డిస్టర్బ్ అయితే కాలేదు. లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ పంచెస్ చూసుకోవచ్చు కంప్లీట్ ఒరిజినల్, ఎక్కడ డిస్టర్బ్ అయితే కాలేదు. బూట్ స్పేస్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుందండి, ఇందులో చాలా ఉంటుంది స్పేషియస్గా. స్టెప్ని వచ్చేసి ఆల్మోస్ట్ ఇది సిల్ టైర్ అండి, 95%గా సిల్ టైర్ ఉంది, టైర్ కండిషన్ ఉంది. బూట్ స్పేస్ కూడా చాలా నీట్గా ఉంది. ఇక్కడ చిన్న రస్ట్ అండి, చిన్న రస్ట్ వచ్చింది ఇక్కడ, చిన్న అది పెద్దగా ఏమో రఫ్ చేస్తే సరిపోద్ది. అది ఇక 14 అంటే కామన్, ఇది చాలా నీట్గా ఉంది. చూడొచ్చు చాలా నీట్గా ఉందండి. లెఫ్ట్ సైడ్ సెకండ్ డోర్ అండి, టైరు అంతకుముందు టైర్ చూసుకోండి, టైరు లెఫ్ట్ సైడ్ టైర్ కూడా సిల్ టైర్ అండి. కంప్లీట్గా 4 సిల్ టైర్లు ఉన్నాయండి, బండికి 4 సిల్ టైర్లు ఉన్నాయి. బాడీ లైనింగ్ చూసుకోవచ్చు కంప్లీట్ ఒరిజినల్, బాడీ లైనింగ్ అయితే ఎక్కడ డిస్టర్బ్ అయితే కాలేదు. చూడొచ్చు మీరు రన్నింగ్ బోర్డు కూడా ఎక్కడ డ్యామేజ్ అయితే కాలేదు. పిల్లర్ పంచెస్ అండి, పంచెస్ కంప్లీట్ ఒరిజినల్, షోరూమ్ నుంచి వచ్చినటువంటి పంచెసే ఉన్నాయి, ఎక్కడ ఓపెన్ అయితే కాలేదు, ఆల్ ఒరిజినల్ ఉంది వెహికల్. డోర్ జాయింట్స్ కూడా చూసుకోవచ్చు, డోర్ జాయింట్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి, ఎక్కడ డిస్టర్బ్ అయితే కాలేదు, ఆల్ ఒరిజినల్ ఉంది. రన్నింగ్ బోర్డు కూడా ఎక్కడ డిస్టర్బ్ అయితే కాలేదు. పవర్ విండోస్ కూడా వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. చూడొచ్చు మీరు డోర్ కూడా లెఫ్ట్ సైడ్ సెకండ్ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి, ఇక్కడ డిస్టర్బ్ అయితే కాలేదు, ఇక్కడ చేంజింగ్ అయితే జరగలేదు. చూడొచ్చు మీరు. అలాగే కో డ్రైవర్స్ ఇక్కడ ఒక చిన్న స్క్రాచెస్ ఉందండి, దీని కూడా ఈ స్క్రాచెస్ మీద ఏంటంటే పెయింట్ వేస్తే సరిపోద్ది అన్నట్టు. ఈ చిన్న స్క్రాచెస్ గీతలు అవి పడ్డప్పుడు చిన్న టచ్అప్ అంటే పెయింటే, పెద్దగా ఏదో డెంటింగ్ పెయింటింగ్ అంటే వేరు, టచ్అప్స్ అంటే వేరండి. చూడొచ్చు కో డ్రైవర్స్ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్, ఎక్కడ కూడా డ్యామేజ్ అయితే కాలేదు. పవర్ విండోస్ అయితే వర్కింగ్ కండిషన్లో ఉన్నాయండి, ఎక్కడ డిస్టర్బ్ అయితే కాలేదు. డోర్ జాయింట్స్ కూడా ఎక్కడ డిస్టర్బ్ అయితే కాలేదు, ఆల్ ఒరిజినల్ ఉంది వెహికల్. చూడొచ్చు మీరు రన్నింగ్ బోర్డు కూడా ఎక్కడ డిస్టర్బ్ అయితే కాలేదు, కంపెనీ లేబుల్స్ కూడా పోలేదండి. చూడొచ్చు మీరు పిల్లర్స్ కంప్లీట్ ఒరిజినల్, పంచెస్ కంప్లీట్ ఒరిజినల్. చూడొచ్చు మీరు ఎక్కడ ఓపెన్ అయితే జరగలేదు. రూఫ్ కూడా చూడొచ్చు అండి, రూఫ్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. ఒకసారి లెఫ్ట్ సైడ్ నుంచి డాష్ బోర్డ్ వ్యూ కూడా చూడొచ్చు అండి, చాలా మంచి లుక్ అండి, చాలా బాగుంటుంది. హుందాయ్ కంపెనీలో నాకు డాష్ బోర్డు లుకింగ్ అనేది నాకు లుక్ వైజ్గా చాలా మంచిగా అనిపిస్తుంది. చూడొచ్చు మీరు చాలా బాగుంది. కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది, ఏసీ చిల్డ్ ఏసీ అండి. ఒకసారి ఫ్రంట్ టైర్ కూడా చూడొచ్చు, ఫ్రంట్ టైర్ కూడా సిల్ టైర్ అండి. వీల్ క్యాప్ అయితే కంప్లీట్ అవి బండితో వచ్చినాయి. ఒకసారి ఇంజన్ కూడా చూపిస్తాం మీకు, చూడండి ఇంజన్ కూడా చూపిస్తా. ఇంజన్ పొజిషన్ చూడొచ్చండి, కంప్లీట్ ఒరిజినల్ ఉంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు బండి దీని కండిషన్ ఏంది, దీని క్వాలిటీ ఏందనేది. మీకు చాలామందికి నేను చెప్పొచ్చేది ఒకటే అండి, ఈ వీడియోలో చూస్తే కొంతమందికి అంటే బండి గురించి అవగాహన ఉన్న వారికైతే ఆటోమేటిక్గా అర్థమైపోద్ది, బండి గురించి అవగాహన లేని వారికైతే అర్థం కాదండి. దయచేసి మీరు కాకపోతే మీకు ఏమైనా డౌట్ ఉంటే మీ దగ్గరలో ఉన్న మెకానిక్ని కానీ మీ దగ్గరలో ఉన్న ఎవరైనా డీలర్ అయినా సరే వెహికల్ గురించి కారు గురించి పూర్తి అవగాహన ఉన్న వారికి ఒకసారి వీడియో చూపించండి. ఈ వెహికల్స్ ఏంటి, దీని క్వాలిటీ ఏంటని ఆటోమేటిక్గా వాళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుందండి. మీకు చూడొచ్చు యాప్రాన్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి, బానట్ పట్టి కూడా ఎటువంటి చేంజింగ్ అయితే జరగలేదు. ఇంజన్ కూడా కంప్లీట్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది, ఎక్కడ ఆయిల్ లీకేజ్లు కానీ ఏది లేదండి. యాప్రాన్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి, సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుంది. బానట్ కూడా కంప్లీట్ ఒరిజినల్. చూడొచ్చు ఎక్కడ వర్క్ కానీ డెంటింగ్ పెయింటింగ్ కానీ ఎక్కడ జరగలేదు. చూడొచ్చు మీరు కంప్లీట్ ఒరిజినల్ ఉంది, కంప్లీట్ ఒరిజినల్ ఉందండి. ఓకే అండి, ఒకసారి ఇంటీరియర్లోకి వెళ్ళిపోదాం మనం. ఇంటీరియర్లోకి వెళ్ళిపోయి మీకు స్టార్ట్ చేసి కూడా చూపిస్తాం మీకు బండి.
చాలా బండి సస్పెన్షన్ అయితే, కారు సస్పెన్షన్ అయితే చాలా బాగుందండి. నేను ఆల్రెడీ దీన్ని గుంటలలో ఎత్తేసిన, అంటే ఏ కారాన్ని ఎత్తేస్తా నేను, ఎందుకంటే చిన్న చిన్న రిపేర్లు ఉన్నా కూడా గుంటలు ఎత్తేస్తే బయటపడుతుందండి. ఒకసారి స్టార్ట్ చేద్దాం. బ్యాటరీ కొంచెం డౌన్ ఉందండి, దీనికి బ్యాటరీ కొంచెం డౌన్ ఉంది, ఆగా ఉంది బండి కాబట్టి బ్యాటరీ కొంచెం డౌన్ ఉంది. స్టార్టింగ్ ట్రబుల్ అయితే ఎటువంటిది లేదు, 100% ఒరిజినల్, నేను గ్యారంటీ అండి. ఏసీ వర్కింగ్లో ఉంది, మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ కండిషన్లో ఉంది. ఏసీ చిల్డ్ ఏసీ, గేర్ బ్యాగ్స్ కూడా మాన్యువల్ గేర్ బాక్స్ అండి, అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయండి. ఒక బ్యాటరీ ఒకటి కొంచెం డౌన్ ఉంది, అది కూడా వాళ్ళు ఓనర్నే వేయించి ఇవ్వమంట, లేకపోతే దాన్ని ఛార్జింగ్ అయినా పెట్టించేయమని చెప్తా. ఈ పిల్లర్స్ అయితే కంప్లీట్ ఒరిజినల్, ఆల్రెడీ చూపించండి. ఓకే అండి, ఒకసారి ఫ్రంట్ కూడా చూడవచ్చు. బ్యాటరీ ఒకటి కొంచెం ఛార్జింగ్ డౌన్ అయిందండి, ఇది వాడకం అనేది పెద్ద లేదు. బ్యాటరీ ఒకటి మార్పిచ్చేయమని చెప్తా. స్టార్టింగ్ ట్రబుల్ ఏం లేదు, ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఇంజన్ విషయంలో, సస్పెన్షన్ విషయంలో, బాడీ విషయంలో డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఓకే అండి, బండి చూశారుగా. బండి హ్యుందాయ్ కంపెనీ యాక్సెంట్ ఎస్ వేరియంట్, మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. బండి బానట్ నుంచి డిక్కి వరకు ఏ పీస్ మారలేదు, ఆల్ ఒరిజినల్ ఉంది. గ్లాసెస్ కూడా అండి, ఒక ఫ్రంట్ గ్లాస్ తప్పించి మిగతా గ్లాసులన్నీ కంప్లీట్ ఒరిజినల్ ఉన్నాయండి. హ్యుందాయ్ కంపెనీ యాక్సెంట్ ఎస్ వేరియంట్, మిడ్ వేరియంట్, డీజిల్ బండి, ఫస్ట్ ఓనర్ కారు, 46,000 కిలోమీటర్ తిరిగింది, షోరూమ్ ట్రాక్ ఉంది, ఒరిజినల్ బండి అండి. ఈ బండి విషయంలో డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఇలాంటి బండి అనేది చాలా రేర్గా దొరుకుతాయి మనకు, దొరికినప్పుడు ఏంటంటే తీసుకోవాలి. దీని డీటెయిల్స్లు 2014 మోడల్, 46,000 కిలోమీటర్ తిరిగింది, షోరూమ్ ట్రాక్ ఉంది. ఇది ఢిల్లీలో ఉంది. ఢిల్లీ ధర వచ్చేసి 2,80,000గా అడగడం జరుగుతుంది. ఇది కూడా ఫిక్స్ రేట్ కాదు, కొద్ది మటుకు బార్గానింగ్ ఉందండి. రేటు కూడా చాలా రీజనబుల్ రేటు, ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇది. ఎందుకంటే మ్యాక్సిమం నేను ఈ డీలర్ల దగ్గర కాకుండా కస్టమర్ దగ్గర తీసుకొచ్చే ఉపాయం చేస్తున్నా. ఇది కూడా డైరెక్ట్ కస్టమర్ వెహికల్ అండి, ఎలాంటి డీలర్ వెహికల్ అయితే కాదు, డైరెక్ట్ కస్టమర్ వెహికల్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జెన్యూన్ కార్స్ తెలంగాణ. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోలు వస్తూనే ఉంటాయి, ప్లస్ ఇలాంటి కార్లు, కస్టమర్ వెహికల్ మీకు ఇప్పిస్తూనే ఉంటా. ఈ బండి నచ్చితే మా ఆఫీస్కి వెళ్ళిన పేమెంట్ చేయొచ్చు, లేకపోతే తమ్ముని మీద నమ్మకం ఉంటే ఫోన్పే చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.